ఏపీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎస్ వర్సెస్ కార్పొరేటర్ మధ్య జరిగిన సవాళ్ల యుద్ధం తీవ్ర దుమారం రేపుతోంది. జవహర్ రెడ్డిపై వెల్లువెత్తిన ఆరోపణలు రాష్ట్ర సచివాలయంలో సంచలనం సృష్టించాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ బాస్ గా ఉన్న సీఎస్ పైన విశాఖలోని జనసేన కార్పొరేటర్ కామెంట్స్ చేయడం కలకలం రేపుతున్నాయి. అధికార రాజకీయ వర్గాలను సైతం కలవరపెడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణమే సీఎస్ జవహర్ రెడ్డిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా కీలక స్థానాల్లో సీఎస్ నియమించారనే అపవాదు ఆయనపై ఏర్పడింది. ఎన్నికల నిర్వహణలోనూ ఆయన్ను తొలగించాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి సీఎస్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదులు అందాయి. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. స్వయంగా సీఎస్ డీజీపీ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఇక సీఎస్ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులు ఈసీ ఆగ్రహానికి కారణమయ్యాయి. తాజాగా సీఎస్ వ్యవహార శైలిపై సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎస్ జవహర్ రెడ్డి భారీ ఎత్తున భూ భాగోతానికి తెరలేపారనే అంశంపై విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న విమర్శలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 2400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 800 ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్డ్ భూముల్ని జియో నెంబర్ 596 అడ్డం పెట్టుకొని 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి అడ్డగోలు కొన్ని 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నంలో సీఎస్ జవహర్ రెడ్డి భూ భాగోతానికి తెరలేపారని వెల్లువెత్తే విమర్శలు సచివాలయంలో గుబులు రేపుతోంది. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలు ఐఏఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తన భూ భాగోతానికి అడ్డు అదుపు లేకుండా ఉండేందుకు సీఎస్ స్వయంగా జీవోలు ఇప్పించారని మూర్తి యాదవ్ ఆరోపణలు గుప్పించారు. అసలు ఈ మూర్తి యాదవ్ ఎవరన్న సందేహాలు ఐఏఎస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఓ కార్పొరేటర్ సీఎస్ మీద ఆరోపణలు గుప్పించడం వెనుకున్న శక్తులు ఏమిటన్న దానిపై ఆరా తీస్తున్నారు. డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని మేము అడుగుతూ ఉన్నాం, పేదల పట్టాలు ఏవైతే ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారో ఆ ఫ్రీ హోల్డ్ పట్టాలు ఆ యొక్క రైతుల దగ్గరే ఉన్నాయా, లేదంటే రిజిస్ట్రేషన్లు అయిపోయి చేయి మారిపోయి వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయా, లేదంటే మీ కుమారుడు యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా, లేదంటే మీ ధనుంజయ రెడ్డి గారి యొక్క ముఠా సభ్యులు ఉన్నాయా, లేదంటే మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యులు ఉన్నాయా అని చెప్పి అడిగాం ఇదే వేదికగా. సీఎస్ పై పీతల మూర్తి యాదవ్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందన్న దానిపై సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఫోకస్ పెంచారు. గతంలో సెక్రటేరియట్ లో పనిచేసి ప్రస్తుతం విశాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగుల ద్వారా సీఎస్ భూభాగోతంపై ఆరా తీస్తున్నారు. గతంలో ఐఏఎస్లపై వ్యతిరేకంగా వార్తలు వచ్చినా ఎవరైనా కామెంట్లు చేసిన వెంటనే ఐఏఎస్ల సంఘం తీవ్రంగా స్పందించి ఖండించేది. రాష్ట్ర పాలనకు బిగ్ బాస్ అయిన సీఎస్ జవహర్ రెడ్డిపై ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నా ఆ సంఘం మౌనంగా ఉండటం వెనక గల ఆంతర్యం ఏంటన్నది అంత చిక్కటం లేదు. ఏదేమైనా సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలపై వాస్తవాలు ఎలా ఉన్నా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపాయి.